విజయ, చూడండి బాబు, ఆ కన్న తండ్రి ఇంట్లో లేకపోతే అన్యాయం అయిపోయేది. పాటికి కిరసనాయలు పోసుకుని అంటించుకోబోయారు. నా దగ్గరికి రావద్దు. మీలాంటి వాళ్ళతో కాపురం చేసినందుకు నా బ్రతుకు పూర్తయిపోవాల్సిందే. వెళ్ళండి, ఇంకెప్పుడు నాకు కనిపించకండి. నేను చచ్చేటప్పుడు కాస్త ప్రశాంతంగా చావనివ్వండి బాబు. ఏమి నీ మూర్ఖత్వం? నువ్వు చస్తే సమస్యలన్నీ తీరిపోతాయా? చస్తాను, సమాధానం మీకు అనవసరం. ఇంకొక మాట మాట్లాడారంటే నేను ఊరుకోను. ఇంకా నేనే మోసపోయే స్థితిలో లేను. పండి, ముందు మీరు బయట పండి. విజయ, 10 మందిని హత్య చేసిన వ్యక్తిని కూడా 1000 రకాలుగా విచారించి సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయో తెలుసుకుని మరీ శిక్ష విధిస్తారు. అసలు ఇప్పుడు నేనేం తప్పు చేశానని, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇలా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుని 10 మందిలో ఎందుకు అలా చేశావు? బాబు, మీరు కథలు చెప్తారు, కబుర్లు చెప్తారు. మీలాంటి వాళ్ళు కళ్ళ ముందు హత్య చేసి కాదని నిరూపించగలరు. మోసపోయింది నేను, అన్యాయం అయిపోయింది నా బిడ్డ. నేను మురి పోసుకుని చేస్తాను, అంటించుకుని చేస్తాను, మీకు అనవసరం. మీరు దాంతోనే ఉండండి, దాంతోనే బాగా కొలకండి. ఏ, నేను మీ వల్లే ఆత్మహత్య చేసుకున్నానని ఉత్తరాన చచ్చిపోతాను భయంగా ఉందా? ఆ భయం మీకు అక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళి దాంతోనే ఊరేగండి. జరిగిందంతా మీ నాన్నకు చెప్పాను. నేను ఎంత నరకం అనుభవించానో మీ నాన్నకు తెలుసు. ఆయన చెప్తాడు విను. నువ్వు అపార్థం చేసుకోవడానికి ఆయన ఏమీ కట్టుకున్న మొగుడు కాదు, కన్న తండ్రి. ఆయన చెప్పింది నీకేమాత్రం అర్థమైనా, సాటి ఆడదాని మీద నీకేమాత్రం సానుభూతి ఉన్నా, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఇన్నాళ్ళు మనకు తిండి పెట్టింది ఆమె, మనం ఇంత సుఖంగా బ్రతకడానికి కారణం ఆమె. కానీ ఇవాళ ఆమె బ్రతికే సుడిగాల్లో అల్లాడిపోతుంది. రేపు రేఖ కోర్టుకు రాకపోతే ఆమె ఆస్తి ఆమెకు దక్కదు, శాశ్వతంగా నాథ అయిపోతుంది. ఆ తర్వాత రేఖను చూసి నువ్వు నేను కుళ్ళి కుళ్ళి ఆడటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. నేను బ్రతికుండగా రేఖ ఓడిపోదని వాళ్ళ తాతయ్యకి మాటిచ్చాను. కానీ నా మీద పంతకపోతే రేఖ కోర్టుకు రానని భీష్మించి కూర్చుంది. న్యాయం కోసం పాటుపట్టడం, న్యాయం కోసం వాదించడం నా వృత్తి ధర్మం. నిర్ణయాన్ని మీ ఇద్దరికి వదిలేశాను. ఎలాగైనా నువ్వు రేఖను ఒప్పించాలి, రేపు కోర్టుకు తీసుకురావాలి. అలా జరగకపోయి నేను ఈ కేసు ఓడిపోయి నేను జీవించడం మాత్రం జరగదు. గుర్తుంచుకో. చూడు, మొగుడు ఇంకో దాన్ని ఉంచుకున్నాడని తెలిస్తే ఏ ఆడదైనా బాధపడుతుంది, తప్పులేదు. కానీ ముందు వెనక ఆలోచించక బాధపడితే దానికి అర్థం ఉంటుంది. అతను బతుకు తెరువు కోసం ఈ పని చేశాడు, మిమ్మల్ని బతికించడం కోసం తను మాట్లాడాడు. అక్కర్లేదు, నా గురించి ఎవరు ఆలోచించక్కర్లేదు. రేఖ, ఆ రోజు నేను తొందరపడ్డాను. నా సంసారం నాశనం అయిపోతుందని ఒక్కసారి తెలిసేసరికి ఆడదానిగా మనసును అదుపులో పెట్టుకోలేక నేను నానా మాటలన్నాను. మా వల్ల మీ బ్రతుకు నాశనం కావడం మంచిది కాదు. నువ్వు కోర్టుకు వెళ్ళి తీరాలి రేఖ. నా జీవితం మీద చివరి దాకా నా నిర్ణయాన్ని నేనే తీసుకున్నాను. నాకే ఆశ లేదు, నేనెక్కడికి రానక్కర్లేదు. అక్షరం తప్పు రాసామని పుస్తకం చింపుకోవడం ఎవరికీ మంచిది కాదు. నేను కోర్టుకు వెళ్లి గెలిచి వచ్చిన డబ్బుతో సాధించేది ఏమీ లేదు. ఈ విషయంలో నాకు ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఆగురేక, నువ్వు కోర్టుకు వెళ్ళపోతే, న్యాయస్థానంలో ఆయన ఓడిపోతే, అదే న్యాయస్థానంలో చావడానికి సిద్ధపడి ఆయన కోర్టుకు వెళ్లారు. అది ఆయన నిర్ణయం. మాకు తిండి పెట్టిన నువ్వు ఓడిపోయి అనాథో కాకూడదు, నా భర్త చావకూడదు. అందుకే నా భర్తని నీ భర్తగా చేయడానికి కూడా సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. అది నా నిర్ణయం. ఎవరి బ్రతుకులు ఎలా నిలవాలన్నా ఆలోచించాల్సింది నువ్వు. కోర్టుకు వెళ్తావు, లేక మా అందరి చావుల మధ్య నీ మొండితనాన్ని నెగ్గించుకుంటావు. అది నీ నిర్ణయం. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా రేఖ? అవును. మీకు ఫోన్ వచ్చింది. నాకు హలో. తాకుతున్నది నేను రేఖ.
నీ లాయర్ల వారి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. నువ్వు అక్కడ కోర్టులో పెదవి విప్పావో ఇక్కడ వీళ్ళు పైకి పోతారు. ఈ చావులు మా బాబు దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నానులే, వాళ్ళతో ఒకసారి మాట్లాడు. మాకేం పర్వాలేదండి, నువ్వు కేసు గెలిస్తే చాలు. తాకు నాటు బే, నువ్వు ఫోన్ పెట్టు బే. రేఖ 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 చూడమ్మా, వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళ కాదా? మీ నాన్నకు వాళ్లకు సంబంధం ఉందన్న వాళ్ళ వాదన నిజం కాదని చెప్పగలవా? ఎవరి మీద నీకు అనుమానం ఉన్నా నిర్భయంగా చెప్పు. చెప్పమ్మా. ఏం చెప్తుంది యువర్ ఆనర్? చదువు సంస్కారం గల ఈమెకి న్యాయానికి అన్యాయం చేయడానికి నోరు రావడం లేదు, అంతే కదమ్మా? మీ తాతయ్య గారు ఇతనికి ఇచ్చిన వీలునామా దొంగ వీలునామా అని ఒప్పుకోండి. ఒకవేళ అదే నిజమైన వీలునామా అయితే నిజం నిజం నిజమని చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏం చెప్పడం లేదు యువర్ ఆనర్. రేఖ, ప్లీజ్ నిజాన్ని నిర్భయంగా చెప్పు. ఎందుకలా మౌనం వహిస్తున్నావు? రేఖ, నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటేనే ఇంతకాలం పడే శ్రమంతా వృధా అయిపోతుంది. నీకు నా మీద అతను కోపం దాన్ని వేరే విధంగా తెచ్చుకో, కానీ న్యాయస్థానం ప్రతి మాటకి, ప్రతి కదలికి, ప్రతి చూపుకి ఎంతో విలువ ఉంటుంది. నువ్వు మౌనంగా ఉంటే దాన్ని అంగీకారంగా తీసుకుంటారు. రేఖ, ప్లీజ్ నా మాట విను. బాబు, కేసు ఓ గంట తర్వాత విచారణ ప్రారంభమవుతుంది. అంతవరకు ఇక్కడ వ్యక్తులు ఎవరూ బయటికి వెళ్లడానికి వీలు లేదని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆర్డర్ వేయడమైనది. కోర్టుకుండే ప్రత్యేక అధికారాలతో వేణు మాత్రం వెళ్లి రావడానికి పర్మిషన్ ఇవ్వడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ చిమ్మడి పోను మమ్మల్ని ఎందుకు అక్కడ తీసుకొచ్చా? నాకు నాటు బే, నేషనల్ వైడ్ గా మద్దతు చేసి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్లాల్సిన వాడిని అనవసరంగా ఈ ఫ్యామిలీ డ్రామాలోకి తీసుకొచ్చి పడేశాడు మా బాబు. పైగా పెళ్ళైన ఆడదాన్ని కిడ్నాప్. తాకు నాటు బే, మనం అందరిలాంటి రౌడీలం కాదు. అవునరా, అందరిలాంటి రౌడీ కాదు కాబట్టే నీకు లాయర్ తెచ్చి ఇవ్వడానికి వచ్చాను రా. తాకు నాటు బే. ఇంతసేపు ఎవరిని కాపాడటం కోసం నువ్వు ఈ మౌనం ఊహించావు. ఇప్పుడు వాళ్ళంతా నీ కళం సురక్షితంగా ఉన్నారు. నీ మీద కుట్రపన్న దుర్మార్గులు కూడా చట్టం అధీనంలోనే ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ రేఖ, నిజాన్ని నిర్భయంగా చెప్పు ప్లీజ్. నాకిక ఏ ఆస్తులు అక్కర్లేదు. నా మనుషులందరూ నా దగ్గరే ఉన్నారా? నేను చెప్పబోయే నిజం నా ఆస్తి కోసం కాదు, నా తండ్రి మీద నా భాండాన్ని అబద్ధమని నిరూపించడం కోసం.
మా నాన్నగారు రాసిన వీల్నామా మా తాతగారు నాకెప్పుడో చెప్పారు. వీళ్ళందరూ దోషులను నిరూపించడానికి మీ ముందు జరిగిన సంఘటనే పెద్ద సాక్ష్యం. నేను కోర్టులోకి అడుగు పెట్టగానే వాళ్ళు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తే వేణుగోపాలరావు గారి భార్యని పిల్లాన్ని చంపేస్తానని నన్ను బెదిరించారు. అప్పో కొంప ములిగిందే. నేను అప్పుడే చెప్పలా మన అనవసరంగా బొక్క ఇరుక్కుంటావని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు పెద్దాపురం ఏరమ్మని నా పేరు మస్తన్ ఆలేని ఒప్పేసుకోవే. లేకపోతే పెద్ద ఆయన కోపం వచ్చిందంటే ఉరి శిక్షణ వేసిన వేయగలడు. మన చేత ఈయన నాటకం గురువుగా అనిచాడని ఒప్పేసుకోవే. ఒప్పేసుకోవే బాబు. ఆడు చెప్పేదంతా నిజమేనండి. తప్పైపోయింది. బాబు. ఈ కేసంతా పరిశీలించిన మీదట ఇది అవకాశవాదుల పందిన కుట్రని కోర్టు వారు నమ్ముతూ వారిని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం. మొత్తం ఆస్తి జగన్నాథరావు గారి కుమారుడైన వీరేంద్రనాథ్ స్వార్జితం గనక అతని వీలునామా ప్రకారం ఈ మొత్తం ఆస్తి అతని కుమార్తె రేఖకు చెందాల్సిందిగా కోర్టు వారు తీర్పు ఇవ్వడమైనది. ఏమిటి? నేను ఇంకెప్పుడు తిరిగి రానన్నట్టుగా, శాశ్వతంగా దూరం అయిపోతున్నట్టుగా ఇలా దిగులు బాధపడతారే? నవ్వుతూ సాగనంపాలి గాని ఇలా బాధగా కాదు. రేఖ, నువ్వు మా వల్లేగా దూరంగా వెళ్ళిపోతున్నావు. పిచ్చక్క, నేనెవ్వరి గురించి దూరంగా వెళ్ళడం లేదు. విశాలమైన ఈ ప్రపంచంలో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి వెళ్తున్నాను. త్వరలోనే తిరిగి వస్తాను. ఏ సోగాడు, ఈ ఎక్స్ప్రెషన్ ఏం బాలేదు. యువర్ హ్యాండ్సమ్ హీరో. కీప్ ఇట్ అప్.